అందుకే 11 సీట్లు ఇచ్చింది కూడా. గతంలో మేము 30,000 ఎకరాలు భూసేకరణ చేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం గారి ప్రభుత్వంలో 30,000 ఎకరాలు భూసేకరణ చేసి రాజధాని ప్రాంతానికి తీసుకున్నారు. అప్పుడు దాన్ని పెద్ద భూకుంభకోణంగా చిత్రీకరించారు. అక్కడ రైతులకు లేని బాధ వీళ్ళకెందుకని మరి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఎకరాలు చాలదో 30,000 ఎకరాలు తీసుకోవాలని ఆయనే చెప్పారు. మరి ఈరోజు మనం పక్కన హైదరాబాద్ సిటీని చూసుకుంటే దానికి తలదన్నేలాగా ఉండాలంటే ఇంకో 50,000 ఎకరాలైనా భూసేకరణ చేసి అది రైతులకు లాభమే. 60-40 లేకపోతే 50-50 షేర్ జరుగుద్ది. వాళ్ళ కమర్షియల్ బిట్లు ఇస్తారు, వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, అన్నీ కూడా అందులో లాభాలు పొంది ఉన్నాయి. అది రావడం వల్ల ఏమిటంటే పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద పెద్ద మాల్స్ వస్తాయి. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడు చూసుకోవాలి? మన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇలాంటివి తీసుకుంటేనే మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి మంచి వనరులు వస్తాయి, ముందు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికోసమే భూసేకరణ. తెలియని వాళ్ళకి ఇదొక గుణపాఠం. బ్రహ్మాండమైన రైతులు కూడా దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు. రైతుల్ని అందరినీ కూడా వాళ్ళని అడిగిన తర్వాతే ఆ భూసేకరణ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ పూర్తవలేదు, సెకండ్ ఫేజ్ దోపిడీ సిద్ధమని చెప్పంటారు వైసీపీ వాళ్ళు. ఫస్ట్ నుంచి అంతేగా అనేదండి భూదోపిడీ అని. ఈ రాష్ట్రంలో భూదోపిడీ చేసింది 22 కానీ ఏ అయినా తీసుకుంది గత ప్రభుత్వంలోనే. భూదోపిడీ చేసింది కూడా వారే. ప్రైవేటు భూములు ఎన్నో దోపిడీ చేశారు వాళ్ళు. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పి 15 లక్షలున్న ఎకరాన్ని 60 లక్షల రూపాయలకు అమ్మారు జగన్ ప్రభుత్వంలోనే. ఎక్కడిచ్చారు? బెజవాడలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి గన్నవరం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? గన్నవరం మూల మీద ఇచ్చారు. పేద బిక్కి ఇక్కడి నుంచి వెళ్ళి గన్నవరంలో ఇల్లు ఉంటారా? పెద్ద స్కామ్ ఏది భూదోపిడీ ఉందంటే వైకాపా ప్రభుత్వంలో జగన్ ఇళ్ళే.